అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. ఏపీ ఈఏపీ సెట్, టీజీ ఈఏపీ సెట్కి సంబంధించి ఇప్పటికే రిజల్ట్స్ వచ్చాయి. కౌన్సిలింగ్ ప్రక్రియ త్వరలో ప్రారంభమవుతుంది. బహుశా జోసా కౌన్సిలింగ్ నడుస్తుంది కాబట్టి ఇది కొంత పార్ట్ పూర్తయిన తర్వాత ఇరు రాష్ట్రాల్లోనూ ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అసలు ఈఏపీ సెట్ ప్రాసెస్ ఏంటి? రెండు రాష్ట్రాలకు సంబంధించి టీజీ ఈఏపీ సెట్ కానీ ఏపీ ఈఏపీ సెట్ కానీ అసలు ఎట్లా నడుస్తుంది అన్న దాని మీద ఈ వీడియోలో మీకు వివరంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా మీరు ఈఏపీ సెట్ రాసి ర్యాంక్ తెచ్చుకుని ఏదో ఒక క్యాంపస్లో సీటు సాధించాలని ఆశిస్తున్నటువంటి వాళ్ళైతే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎందుకంటే కౌన్సిలింగ్ ప్రాసెస్ పూర్తిగా తెలిసినప్పుడే మీరు సరైనటువంటి రూట్లో మీకు కావలసినటువంటి క్యాంపస్లో మీకు కావలసినటువంటి బ్రాంచ్లో సీటు సంపాదించే మార్గం సుగమం అవుతుంది. ఈ ప్రాసెస్ మీద మీకు అవగాహన లేకపోతే కౌన్సిలింగ్ స్టార్ట్ కాగానే మీరు కాసింత గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. మీకు మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ మీ ర్యాంక్కి తగ్గట్టుగా సీటు సాధించలేక చతికిలపడే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ని పూర్తిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ఇటు ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళైనా అటు బైపీసీ స్ట్రీమ్ వాళ్ళైనా కౌన్సిలింగ్కి సంబంధించి పూర్తిగా అవగాహన తెచ్చుకోవడం అవసరం. ఇక బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి ఈఏపీ సెట్లో కట్ ఆఫ్ వివరాలు తెలియజేయమని చాలామంది అడుగుతున్నారు. దానికి సంబంధించిన వీడియో కూడా మేము పోస్ట్ చేయబోతున్నాం, మీ తర్వాత వీడియోలో చూడొచ్చు. అయితే ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది తెలుసుకుందాం. మొదట కౌన్సిలింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక వెబ్సైట్లో ఎగ్జామ్ అప్లికేషన్ కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం కానీ ఇదంతా ఒక వెబ్సైట్లో చేశారు. అది ఏపీ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, అదేవిధంగా తెలంగాణ స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. ఇప్పుడు ఈ ఏపీ సెట్ కౌన్సిలింగ్కి సంబంధించి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి సంబంధించి సెపరేట్ వెబ్సైట్ ఉంటుంది. ఆ వెబ్సైట్ వివరాలన్నింటినీ కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పుడు అధికారికంగా వెల్లడిస్తారు. ఆ కొత్త వెబ్సైట్లో అంటే ఇప్పటి వరకు మీరు రిజల్ట్స్ చూసుకోవడం లేదంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడం ఇవన్నీ ఉన్నటువంటి వెబ్సైట్ కాకుండా వేరే వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసి ఫీజు పే చేయాలి. ఫీ పే చేసిన తర్వాత మీరు రిజిస్ట్రార్ అయినట్టుగా ఉంటుంది. రిజిస్ట్రేషన్ తర్వాత మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఏ సర్టిఫికేట్ అప్లోడ్ కావాలి? చాలా కీలకమైనటువంటిది, అందరికీ అర్థం కావాల్సినటువంటిది. ఒకటి ఈఏపీ సెట్ హాల్ టికెట్ మీకు ఉండాలి. అదేవిధంగా ఈఏపీ సెట్ ర్యాంక్ కార్డ్ మీరు అప్లోడ్ చేయాలి. వీటితో పాటుగా ఎస్ఎస్సి అంటే 10th క్లాస్ మార్క్ లిస్ట్, ఇంటర్మీడియట్ మార్క్ లిస్ట్ ఆర్ +2, మీరు సిబిఎస్ఈ అయితే +2 మార్క్ లిస్ట్ అప్లోడ్ చేయాలి. వీటితో పాటుగా ఆధార్ కార్డ్, మీ కేటగిరీ సర్టిఫికేట్, మీరు ఏ కేటగిరీ అయితే ఎస్సీ, ఎస్టీ, బీసీలో మళ్ళీ సబ్ కేటగిరీ ఉంటుంది. ఎస్సీలో కూడా ఇరు రాష్ట్రాల్లోనూ కేటగిరైజేషన్ పూర్తయింది కాబట్టి సబ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్, వీటితో పాటుగా ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా లేటెస్ట్. ఈడబ్ల్యూఎస్ అయితే ఏప్రిల్ 1 తర్వాత తీసుకున్నటువంటి సర్టిఫికేట్ ఉండాలి. కేటగిరీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాలి. వీటి అన్నిటితో పాటుగా మీకు ఎన్సీసీ, స్పోర్ట్స్, క్యాప్ ఇలాంటి కోటా ఏదైనా ఉంటే ఆ కోటాకి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా మీరు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నిటినీ ముందుగా మీరు దగ్గర పెట్టుకుని ఉంటే మీకు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అప్పటికి సులువు అవుతుంది. కాబట్టి ముందుగానే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటినీ అందుబాటులో ఉంచుకునే ప్రయత్నం చేయండి. వీటన్నిటితో పాటుగా ఫీజు రియంబర్స్మెంట్ కావాలంటే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి. అదేవిధంగా రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు రేషన్ కార్డు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి సర్టిఫికేట్స్ అన్నీ మీరు అప్లోడ్ చేసి వాటి వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. దీని తర్వాత వెబ్ ఆప్షన్స్, ఈ రెండు మీరు సక్రమంగా పూర్తి చేస్తే ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ చాలా కీలకమైనటువంటి వ్యవహారం. వెబ్ ఆప్షన్స్లోనే మీకు ఎలాంటి సీట్ వస్తుంది, ఎలాంటి క్యాంపస్లో వస్తుంది అనేది ఆధారపడి ఉంటుంది. మీకు మంచి ర్యాంక్ వచ్చినప్పుడు కూడా వెబ్ ఆప్షన్స్లో సరైనటువంటి ఆప్షన్స్ ప్రణాళిక ప్రకారంగా మీరు ఇవ్వకపోతే చాలా నష్టపోయేటువంటి ప్రమాదం ఉంటుంది. ఈ వెబ్ ఆప్షన్స్ ఎట్లా ఇవ్వాలి,
ఏపీకి ఎట్లా ఇవ్వాలి, టీజీకి ఎట్లా ఇవ్వాలనే దాని మీద మనం ప్రత్యేకమైనటువంటి వీడియో కూడా చేస్తాం, దాన్ని మీరు చూడొచ్చు. వెబ్ ఆప్షన్స్ విషయంలో మాత్రం చాలా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ బట్టే మీకు సీటు అలాట్మెంట్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి వెబ్ ఆప్షన్స్ విషయంలో అందరూ కూడా జాగ్రత్త పడాలి. దీని తర్వాత సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. మీకు సీట్ అలాట్మెంట్ అయిన వెంటనే మీరు వెబ్సైట్లో అధికారికంగా మీకు సీట్ అలాట్ అయినట్టు మీకు ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఫీజు పే చేసిన తర్వాత సర్టిఫికేట్స్ అప్లోడ్కి టైం ఇస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్స్కి టైం ఇస్తారు. వెబ్ ఆప్షన్స్ అన్నీ పూర్తయిన తర్వాత మీరు వాటన్నిటిని ఫ్రీ చేసుకోవడానికి గడువు ఉంటుంది. ఆ గడువు తర్వాత మీకు సీట్ అలాట్ అవుతుంది. వన్స్ సీట్ అలాట్ అయిన తర్వాత సీట్ అలాట్మెంట్ ఆర్డర్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఆ సీట్ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకుని రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. మీకు ఏ క్యాంపస్లో సీట్ వస్తే ఆ క్యాంపస్లో మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇంతకుముందు వెబ్సైట్లో అప్లోడ్ చేసినటువంటి ఒరిజినల్స్ అన్నీ కూడా తీసుకుని నేరుగా ఈ అలాట్మెంట్ ఆర్డర్ తీసుకుని వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా మీకు ఏ క్యాంపస్లో వస్తే ఆ క్యాంపస్లో. ఫస్ట్ లిస్ట్లో చాలామందికి ఫస్ట్ రౌండ్లో సీట్ రావడం లేదంటే ఫస్ట్ రౌండ్లో అలాట్ చేసినటువంటి సీటు మీద ఆసక్తి లేకపోవడం చాలామందిలో ఉంటుంది. అయినప్పటికీ కూడా మీరు రిపోర్టింగ్ చేసి దాని తర్వాత మీరు సెకండ్ థర్డ్ రౌండ్కి ట్రై చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ రౌండ్లో వచ్చినటువంటి సీటు మీరు రిజెక్ట్ చేయకుండా మీరు ఆ సీటుని యాక్సెప్ట్ చేసి దానికి తగ్గట్టుగా మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అట్లా సెకండ్ థర్డ్ ఇంకొక 2 రౌండ్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి ఫస్ట్ రౌండ్లో వచ్చినటువంటి సీటు మీకు సాటిస్ఫై కాకపోతే మీరు ఆ తదుపరి 2 రౌండ్లలో కూడా ప్రయత్నం చేయొచ్చు. అట్లా 3 రౌండ్ల వరకు కౌన్సిలింగ్ ఉంటుంది కాబట్టి 3 రౌండ్లలోనూ వెయిట్ చేసి అక్కడ మీకు నచ్చినటువంటి క్యాంపస్లో చేరి మీరు రిపోర్టింగ్ చేసి దాని తగ్గట్టుగా ఆయా క్యాంపస్లో పెట్టినటువంటి షెడ్యూల్ ప్రకారంగా క్లాసులకే అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇదంతా దాదాపు 1 నెల, నెలన్నర రోజుల పాటు ప్రాసెస్ నడుస్తుంది. ముందు కన్వీనర్ కోటా సీట్లు అలాట్ చేస్తారు. దాంతోపాటుగా మేనేజ్మెంట్ కోటా సీట్ల కేటాయింపు కూడా నడుస్తూ ఉంటుంది. అయితే కన్వీనర్ కోటాలో చేరాలి, ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చుకోవాలి, మంచి క్యాంపస్లో మంచి సీటు మేము సాధించాలి అనుకున్నటువంటి వాళ్ళు ఈ ప్రాసెస్ అంతా అర్థం చేసుకుని సిస్టమేటిక్గా ఫాలో అయితే మీకు ఆశించినట్టుగా మీరు కష్టపడి ర్యాంకు సాధించిన దానికి తగ్గట్టుగా మంచి క్యాంపస్లో మంచి బ్రాంచ్లో సీటు సాధించేదానికి అవకాశం ఉంటుంది. మీరు ఆశించిన చోట చేరేదానికి మార్గం సుగమం అవుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చిన తర్వాత మరింత డీటెయిల్డ్గా మొత్తం వెబ్ ఆప్షన్స్ ఎట్లా పెట్టాలి ఇట్లా ఈ అన్ని అంశాల మీద మరిన్ని డీటెయిల్డ్ వీడియోస్ కూడా మనం చేస్తున్నాం. కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా బెల్ బటన్ ఆన్లో పెట్టుకుంటే ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇంకేమైనా సమాచారం కావాలంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.